కేవలం చదువు మాత్రమే కాకుండా క్రీడల్లో కూడా విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా భాష్యం విద్యా సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని అనకాపల్లి భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ మన్మథరావు తెలిపారు. శనివారం అనకాపల్లిలోని ఎన్టీఆర్ మైదానంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ఘనంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ క్రీడా వేడుకకు అనకాపల్లి టౌన్ ఎస్ఐ శ్రీనివాసరావు, విశాఖ జెడ్సీఈఓ ఆంజనేయులు, శ్రీదేవి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. విద్యార్థులు వివిధ క్రీడా పోటీలతో పాటు డాన్స్, కరాటే ప్రదర్శనలతో అలరించారు. చిన్న వయసులోనే విద్యార్థులు చూపుతున్న ప్రతిభను చూసి అతిథులు మరియు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. క్రీడల వల్ల క్రమశిక్షణ, శారీరక దృఢత్వం లభిస్తాయని, ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని ఎస్ఐ శ్రీనివాసరావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ క్రీడా పోటీలను హెచ్ఎఫ్ సౌజన్య, ప్రిన్సిపల్ రమణ, హెచ్ఎం ప్రదీప్, వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్, పాఠశాల సిబ్బంది, పీజీటీలు మరియు డాన్స్, కరాటే మాస్టర్స్ సమన్వయంతో ఎంతో విజయవంతంగా నిర్వహించారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. Let's invite our troops. Here Mortal, Joyous and Krishna is holding the red flag. Indicates Asavana House, which represents spoken English flag. From spoken English to enhance communication skills and overall language proficiency. The Pallava dynasty was a major power in the South India, with its capital at Kanchipuram. They are famous for developing early temple architecture. Rurals like Mahadev. శుభ మధ్యాహ్నం అండి. ఈ రోజు మన భాష్యం స్కూల్ అనకాపల్లి 2 బ్రాంచ్ ఈ రోజు స్పోర్ట్స్ మీట్ అనేది జరుపుతున్నామండి. సో పొద్దున్న 9 గంటల నుంచి పిల్లలందరూ కూడా ఇక్కడికి గ్యాదర్ అయ్యారు. అలాగే ముఖ్య అతిథిగా మన ఎస్ఐ గారు ఇక్కడికి విచ్చేయి ఉన్నారు. పిల్లలందరినీ కూడా ఆశీర్వదించారు. ఈ స్పోర్ట్స్ మీట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఆయన మాట్లాడారండి. ఇందులో మొత్తం 1st స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలందరూ కూడా మేము ఇందులో ఇన్వాల్వ్ చేశామండి. అందులో ఓవరాల్ గా 726 మెంబర్స్ ఉన్నారు. ఆ 726 మెంబర్స్ ని కూడా మేము డివైడ్ చేసుకున్నాము. 1st స్టాండర్డ్ ఒక 2 సాంగ్స్, సెకండ్ 2 సాంగ్స్, థర్డ్ 2 సాంగ్స్, దాంతో పాటు మేము డాన్స్ అండ్ కరాటే కూడా ఇంక్లూడ్ చేశామండి. సో ఇదేంటంటే పిల్లల్లో చదువే కాకుండా స్పోర్ట్స్ కూడా పిల్లల్లో ఇంక్లూడ్ చేద్దాము, వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో భాష్యం స్కూల్ ఈ స్పోర్ట్స్ మీట్ అనేవి కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అది మేము పేరెంట్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే ఒక 2-3 రోజుల్లో పిల్లల్ని ఇంత బాగా కాస్ట్యూమ్స్ ఇచ్చి, మేము ఏ కాస్ట్యూమ్స్ అంటే ఆ కాస్ట్యూమ్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేయడం అవనివ్వండి, బయట తీసుకోవడం అవనివ్వండి, కాస్ట్యూమ్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా పిల్లలకి ఇచ్చి మాకు ఈ ప్రోగ్రామ్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా ఈ పేరెంట్స్ అందరూ కూడా చాలా పాల్గొన్నారండి. సో దానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ, అలాగే మా స్టాఫ్ పిల్లలందరినీ కూడా, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ కూడా ఎక్కడ అనకాపల్లి భాష్యం విద్యా సంస్థలు ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ మేము కండక్ట్ చేసి దానికి సంబంధించి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. భాష్యం విద్యా సంస్థలు అంటే కేవలం ఎడ్యుకేషన్, అకాడమిక్స్తో పాటు ఒక కో కరిక్యులర్ యాక్టివిటీస్, అది స్పోర్ట్స్ మీట్ కానీ అవ్వచ్చు, లేదా కల్చరల్ లీవ్ అవ్వచ్చు, అన్ని యాక్టివిటీస్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తుంటాం. అదేవిధంగా పిల్లలకి స్పోర్ట్స్ పట్ల అవగాహన కలిగించడం, స్పోర్ట్స్ అంటే చదువుతో పాటు ఇది ఎంత ప్రాముఖ్యం, అది ఎంత ఇంపార్టెంటో చెప్తూ దాని మీద ప్రతి సంవత్సరం మేము స్పోర్ట్స్ మీట్లు కండక్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా అనకాపల్లిలో భాష్య విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసి దాని ఒక కార్యక్రమం చేసి ఈరోజు పెద్ద ఈవెంట్గా వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నామండి. ఈ దీంట్లో భాగంగా మొత్తం పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఒక వారం రోజుల నుంచి అందరూ ప్రిపరేషన్లో ఉంటూ, పేరెంట్స్ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ, మేమేమి అడిగినా వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇస్తూ ఈ రోజు ఇంత గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఇదే కాదండి, అన్ని యాక్టివిటీస్లో భాష్య విద్యా సంస్థలు ఎప్పుడు ముందుంటుంది. అది స్పోర్ట్స్ అవ్వచ్చు, అకాడమిక్స్ అవ్వచ్చు, లేదా యాక్టివిటీస్ అవ్వచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా ఉంటుంది. దానికి ఉదాహరణ ఈ రోజు ఇంత గ్రాండ్ ఈవెంట్లో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం ఆ పేరెంట్స్ మాకందరికీ సహాయ సహకారాలు అందించిన, ప్రత్యేకించి మా తల్లిదండ్రులకండి, మేము ఏమడిగినా ఎప్పుడు ఏమడిగినా కాదనకుండా ఏమేం కావాలో మొత్తం మాకు సమకూరుస్తూ
మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి దోహదపడిన మా స్టాఫ్ అందరికీ, అదేవిధంగా మా పేరెంట్స్ కి, అదేవిధంగా మాకు తోడ్పడిన మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముందు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ అందరికీ చేరువలో ఉండి దగ్గరగా ఉంటూ పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి ఎప్పుడు భాష విద్యా సంస్థలు తోడ్పడతాయి, అహర్నిశలు శ్రమిస్తాయని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. కార్యక్రమం మనకు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇంచుమించుగా 700 మంది, 700 పైన అండి, 700 పైగా పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజు